మహిళలకి కానీ ఇక్కడ ఫెసిలిటీస్ వాష్రూమ్స్ నీట్నెస్ ఎలా ఉంది? అన్ని బాగుంది. ఓకే. ఆ. ఫుడ్ ఫుడ్ కూడా బాగుంది. అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుంది సార్. Okay. అన్ని లైక్ కంపేర్ టు ఫస్ట్ ఇట్ ఇస్ గుడ్. ఏం మార్పులు ఉన్నాయి? ಅಂದ್ರೆ ರಶ್ ತುಂಬಾ ಇಲ್ಲ, ಲೈಕ್ ಇಟ್ ಇಸ್ ಗೋಯಿಂಗ್, ದ ರಶ್ ಇಸ್ ಮೂವಿಂಗ್, ಸೊ ಯಾ ಬಾಗುಂದು. ಲಡ್ಡು ಟೇಸ್ಟ್ ಗುಡ್, ಅದು ಗುಡ್. ಅನ್ನಪ್ರಸಾದ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿತ್ತು. ಹೌದು, ದರ್ಶನ ಚೆನ್ನಾಗಾಯ್ತು, ಎಲ್ಲ ಫೆಸಿಲಿಟಿ ಚೆನ್ನಾಗಿದೆ, ಎಲ್ಲ ಆರಾಮಾಗಾಯ್ತು. ದರ್ಶನ ಎಲ್ಲ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಹೌದು, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಲಡ್ಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಇವಾಗ ನಂದಿನಿ ತುಪ್ಪ ಯೂಸ್ ಮಾಡ್ತಿದ್ರಲ್ಲ, ಇನ್ನೂ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಾಗಿದೆ ಲಡ್ಡು ಟೇಸ್ಟ್. ಆ ಸ್ಮೆಲ್ಲೇ ನಮಗೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಗುತ್ತೆ. జరిగిందా? ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ದರ್ಶನ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಾಯ್ತು ದರ್ಶನ. ಸ್ವಾಮಿಯವರ ದರ್ಶನ ಪರಮಾನಂದ, ಫುಲ್ ಕ್ರೈ. ಮುಖ ದರ್ಶನ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಫುಲ್ ಕ್ರೈ. ನಾನು ಪ್ರತಿ ಮಂತ್ ಬರ್ತೀನಿ, ಎವ್ರಿ ಮಂತ್ ಸ್ವಾಮೀಜಿ ದರ್ಶನ ಮಾಡಿ ನಾನು ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಹೋಗಲ್ಲ. ಪ್ರತಿ ಮಂತ್ ಬಂದು ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡು ನಾನು ಹೋಗ್ತೀನಿ. అన్నప్రసాదాలు కానీ స్వామివారి మహాప్రసాదమైన లడ్డు కానీ రుచి ఎలా ఉన్నాయి ఇప్పుడు? ಈಗ ಮುಂಚೆ ಲಡ್ಡು ಟೇಸ್ಟ್ ಇರಲಿಲ್ಲ, ಈಗ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಬಾಗುಂದರ లడ్డు ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ, టేస్ట్ ಇದೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ లడ్డు. ఈ 10 months నుంచి మీరు వస్తున్నారు కదా, ఈ 10 months నుంచి ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి టీటీడీలో? ಈಗ ತುಂಬಾ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಆಗಿದೆ, ಬಾಗುಂದ ಚೆನ್ನಾಗಿ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಆಗಿದೆ. ತುಂಬಾ ನೀಟ್ನೆಸ್ ಇದೆ, క్లీన్ ಇದೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. అరేంజ్మెంట్ సూపర్ ఆಗಿದೆ, ఎవరి కಡೆ క్లీన్ ఆಗಿದೆ. టీటీడీ వాళ్ళు బాగా ప్రతి ఒక్కడికి బాగా పెట్టిండారు సార్. దర్శనం బాగా జరిగిందా? ತುಂಬಾ జరిగింది సార్, చాలా జరిగింది సార్, చాలా హ్యాపీ అయింది సార్. ఓకే. అన్నప్రసాదం ఎలా ఉంది? అన్నప్రసాద్ సూపర్ సార్, భగవంతుది మంచిది సార్. ఏం ఇది లేదు సార్, టీటీ వాళ్ళు బాగా చేసిండారు, బాగా పెట్టిండారు సార్. మీరు హ్యాపీయా? హ్యాపీ సార్, ತುಂಬಾ హ్యాపీ. వెంకటేశ్వర స్వామి సూపర్ హ్యాపీ సార్. ఓకే. అంటే బిఫోర్ ఎప్పుడు వచ్చారు, ఇప్పుడు ఎలా ఉంది సార్? ముందు వచ్చేటప్పుడుకు ఇప్పుడు చాలా ఎక్కువ సూపర్ గా ఉంది. ఓకే. అప్పుడు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగుందా? ఎవరు చెప్పండి? స్పెషాలిటీ ತುಂಬಾ బాగుంది సార్. ముంచేకు ఇప్పుడుండే గవర్నమెంట్ కు బాగా ఎక్కువ ఉంది సార్. సూపర్ సార్ గవర్నమెంట్ ఇప్పుడు. చంద్రబాబు నాయుడు వాళ్ళు సూపర్ సార్. దర్శనం బాగా జరిగిందా? బాగుండింది, అన్ని సార్లు ఈ తడు చాలా తృప్తిగా ఉండింది. నేను ఒక నెలనే తిరుపతి వస్తాను, ఒక నెల తవరకుండా తిరుపతి వచ్చి ఆయన దర్శనం చేస్తేదా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఓకే. అన్నప్రసాదం గానీ లడ్డు గానీ ఎలా ఉన్నాయి రుచి? ఇప్పుడు అన్నిమే బాగుండదు, అన్నిమే ఫైన్ గా ఉండదు, చాలా బాగా తృప్తిగా పోతాం దర్శనం చూసి. తమిళనాడు. తమిళనాడా? గుడియాత్తం. ఎన్నిసార్లు వచ్చారు మీరు తిరుపతి ఇక్కడికి? మేము వస్తాం, అప్పుడు ప్రతి నెల వస్తాం. మేము ప్రతి నెల వస్తారా? నెల వస్తాం. ఓకే. మరైతే ప్రతి నెల వస్తున్నట్టు మీకు ఈ మధ్యకాలంలో తిరుమలలో మార్పులు ఉన్నాయా లేదా? మార్పులు ఉన్నది. దీని ముందుగా ఇప్పుడు చాలా చంద్రబాబు వచ్చిన తర్వాత బాగానే ఉన్నది. కొంచెం ముందు దర్శనానికి ఊరినే చాలా టైం లేట్ పడుతుంది, ఇప్పుడు వెంటనే చేస్తారు. నైట్ అర్లీ మార్నింగ్ కింద ఆధార్ కార్డు దర్శనం ఇస్తూ ఉంది, అది చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు నైట్ 9కే స్టార్ట్ చేసినారు, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది తీసుకుని వచ్చినాము, మళ్ళీ వెంటనే దర్శనం అవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది నేను అనుకుంటాను. మొత్తంగా మీరు చూసారు ఇక్కడ మరి మెయింటెనెన్స్ అంతా కూడా? మెయింటెనెన్స్ చూస్తే అంతా బాగానే ఉంది. వాష్రూమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి? రూమ్స్లో అంతా బాగుంది. రూమ్స్ బాగుంది. మళ్ళీ రూమ్స్ ముందు హాట్ వాటర్ ఉండదు, హీటర్ అంతా ఉండాలి. ఇప్పుడు హీటర్ ఉంది, ప్రతి రూమ్లో ఉండదు. కానీ 50 రూపాయల రూమ్లో అంతా ఉంది హీటర్, అది చాలా గొప్పగా ఉంది. దీని ముందు ఉంటే హాట్ వాటర్ ఉంటే దూరంగా వెళ్ళాలి, బయట వెళ్ళాలి. ఇప్పుడు అట్లా లేదు, రూమ్లే ఉంది, హీటర్ ఉంది, అన్నీ ఉంది. మన రూమ్లే మనం తిందాము. అన్నప్రసాదం తిన్నారా? అన్నప్రసాదం అది వచ్చేది ఒక్కొక్కసారి తింటాము, చాలా బాగుంది. క్వాలిటీ ఎలా ఉంది? ఇప్పుడు క్వాలిటీ బాగుంది, అన్నీ బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది. హోటల్కి వెళ్తే కూడా చాలా లేట్ అవుతుంది, కానీ ఇక్కడ ఆ లేట్ కూడా అయ్యలేదు. వెంటనే కొంచెం మనం భోజనం చేస్తాం, వెంటనే కడుపు ఆగిలేదు తిరుగుతుంది, చాలా కడుపు చల్లగా అవుతుంది. ఇక్కడ మహిళలకి ఏర్పాట్లు కానివ్వండి, అలాగే సదుపాయాలు, పిల్లలకు సంబంధించిన సదుపాయాలు ఎలా ఉన్నాయి? పిల్లలకి సంబంధించింది అయితే బాగుంది. ఈరోజు దర్శనంకి వెళ్ళొచ్చాం కాబట్టి 1 అవర్లో అయిపోయింది. ఓకే. అన్నప్రసాదం రుచి చూసారా? చూశాను. ఎలా ఉంది? బాగుంది. ఓకే. లడ్డు కూడా చూశాను, బాగుంది. మీకు వెయిటింగ్ హాల్స్లో పిల్లలకి పాలు కానీ, లేకపోతే బిస్కెట్స్ కానీ, లేకపోతే అల్పాహారం ఇవన్నీ అందాయా? బాబు లెస్ దెన్ 1 year కదా, ఆ ఫెసిలిటీ తోటి వెళ్ళాము. దర్శనం తొందరగా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. అంటే టీటీడీ వారి ఏర్పాట్లు కానీ, సదుపాయాలు కానీ, వస్తువులు ఎలా ఉన్నాయి మొత్తంగా? అంటే మేము ఎవ్రీ ఇయర్ వస్తుంటాము, కానీ ఈ ఇయర్ ఏంటంటే లెస్ దెన్ 1 year బాబు ఫెసిలిటీస్ కొంచెం బాగా పెట్టారనమాట. దానివల్ల ఏంటంటే వెయిటింగ్ అనేది తక్కువ అయిపోవడం, కొంచెం ఫెసిలిటీస్ ఫాస్ట్గా అయిపోవడం, అదొకటి బాగా చేశారు. అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి?
అన్నప్రసాదాలు కూడా బాగున్నాయండి, మంచిగా ఉన్నాయి. లడ్డు కూడా బాగుంది, మేము ఒక 12 దాకా తీసుకున్నాము. ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు, సదుపాయాలు, వస్తువులు అన్ని బాగున్నాయి. బాగానే ఉన్నాయండి. సమ్మర్ కి తగ్గ ఉన్నాయి, అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. ఓకే, వాటర్ కానీ, వాటర్ శానిటేషన్ అన్ని బాగున్నాయి. లేడీస్ టాయిలెట్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి. ఓకే, శుభ్రత విషయంలో బాగున్నాయండి, ఎక్సలెంట్. వాళ్ళ మెయింటెనెన్స్ కూడా బాగుంది చాలా. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చేంజ్ వచ్చిందండి, అన్నప్రసాదం కూడా చేంజ్ వచ్చింది. ఓకే, అన్నప్రసాదం ఎలా ఉంది? బెటర్ టేస్ట్ మారింది, హైజీన్ మారింది, అన్ని బాగున్నాయి ఇప్పుడు గత గవర్నమెంట్ కంటే. లడ్డు లడ్డు కూడా టేస్ట్ మారింది. ఓకే, 10 months బ్యాక్, అంటే ఈ 10 months నుంచి తీసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో మార్పులు ఉన్నాయా? మంచి మార్పులు మార్పులు ఉన్నాయి, చాలా ఉన్నాయండి. హైజీన్ విషయం కానీ, ఫుడ్ కానీ, లడ్డు కానీ ప్రతిదీ మారినాయి. భక్తులకు సేవ అన్ని బాగున్నాయి ఈసారి. స్వామివారి దర్శనం చేసుకున్నారా? చాలా మంచిగా అయింది దర్శనం. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి సదుపాయాలు కానీ, ఏర్పాట్లు, వస్తువులు ఎలా ఉన్నాయి? పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మంచిగా ఉన్నాయి ఏర్పాట్లన్నీ. చంద్రబాబు గారు వచ్చిన తర్వాత నిజంగా ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయా? చాలా మంచిగా ఉన్నాయి, ఎవరు చెప్పినా చెప్పపోయినా చాలా మంచిగా ఉన్నాయి, అన్ని అద్భుతమే. ఇంకోటి లడ్డు కూడా చాలా బాగుంది. ఇది ఏంటంటే మనకు పోయిన గత ప్రభుత్వంలా ఏం లేకుంటుండే, అన్నప్రసాదం కూడా దొరకకుంటుండే సరిగ్గా. ఇక్కడ పార్సాలిటీ ఉండే ఒక క్రిస్టియన్ మతస్థులు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వారిని ఏరి తీసేస్తే బాగుంటుంది. అన్న ప్రసాదాలు కానీ, లడ్డు టేస్ట్ కానీ ఎలా ఉంది? చాలా మంచిగా ఉన్నది, అప్పటికన్నా ఇప్పుడు చాలా మంచిగా ఉంది. అప్పుడు కొవ్వు పదార్థాలు కలిసిండే, ఇప్పుడు లేవు అవి, అంతా చాలా మంచిగా ఉండే. నగర నియోజకవర్గం నుంచి వచ్చారు. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? ఇంకా అవ్వలేదు, కంపార్ట్మెంట్ బయట వచ్చాం. ఓకే ఓకే, ఇప్పుడు తెల్లారిపోయాం 11 గంటలకి. టోకన్ ఇచ్చారు, రిటర్న్ టోకన్ తీసుకు బయట వచ్చి కూర్చున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి వారు ఏర్పాట్లు కానీ, వస్తువులు అన్ని బాగున్నాయా? అన్ని బాగున్నాయి, చాలా బాగుంది. ఓకే, అన్నప్రసాదం రుచి చూసారా? చూసాం, సాంబార్ అన్ని పెట్టారు, బాగానే ఉన్నది, తిన్నాం, బాగానే తిన్నాం. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మొత్తంగా? చాలా బాగుంది. ప్రభుత్వానికి ప్రభుత్వం బాగా చేసింది. అవునా? బాగా చేసింది. ఓకే, అంటే గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది? ఆ ప్రభుత్వంలో చాలా వరస్ట్గా ఉండేది, అన్ని ఇప్పుడు చాలా నీట్గా చేసి అన్ని బాగానే చేస్తున్నారు. ఓకే, సంతోషం. అయితే చాలా సంతోషం. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. టీటీడీ వారి ఏర్పాట్లు, సదుపాయాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉన్నాయి. ఫుడ్ విషయంలో కానీ, ప్రసాదం అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అంటే ప్రభుత్వం మార్పిడి తర్వాత ఈ 10 నెలల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా మార్పులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? బాగానే ఉన్నాయి, అంటే బయట ఎవరిని అడిగినా కూడా ఈ 6 months 10 months లో బాగా చేంజింగ్ ఉంది, అంతా బాగుందని అంటున్నారు. ఇక్కడ చూసినా కూడా చాలా బాగుంది, అంటే సౌకర్యాలు కానీ, రిసీవింగ్ కానీ, లోన్ రిసీవింగ్ కానీ అంతా బాగుంది. శుభ్రత ఎలా ఉంది? శుభ్రత కూడా చాలా బాగుంది. శ్రీవారి మహాప్రసాదమైన లడ్డు రుచి చూసారా, ఎలా ఉంది? చాలా బాగుంది. ఏంటి ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు కానీ, సదుపాయాలు కానీ, వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, మున్పటికన్నా ఇప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా ఎటువంటి తోపులాటలు లేకుండా ప్రశాంతంగా. ఓకే, గతంలో ఎప్పుడు వచ్చారు? ఇయర్ వస్తుంటాను నేను. ఓకే, గత ఏడాది ఎలా ఉంది అన్నప్రసాదం కానీ, మిగతా ఏర్పాట్లు కానీ? ఈ ఏడాది అన్నప్రసాదం కానీ, లడ్డు కానీ, మిగతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? లడ్డు విషయంలో వచ్చేస్తే సైజు బాగా పెరిగింది, కొంచెం టేస్టీ కూడా కొంచెం తేడా కనపడుతుంది నాకైతే. ఓకే.